అందాల బొమ్మరో ఓ ముద్దు గుమ్మరు నేరేడు పండురో నెరజాడా అల్లేసి ఇడురో గిల్లేసి చూడరో చల్లంగా సోకులే ఇచ్చుకోనా అందాల బొమ్మరో ఓ ముద్దు గుమ్మరు నేరేడు పండురో నెరజాడా అల్లేసి ఇడురో గిల్లేసి చూడరో చల్లంగా సోకులే ఇచ్చుకోనా అందమా అలా వలేసి చంపకే ఇలాగా చందమా చలి మెలేస్తే ఆగడం ఎలాగా అందాల బొమ్మరో ఓ ముద్దు గుమ్మరు నేరేడు పండురో నెరజాడా అల్లేసి ఇడురో గిల్లేసి చూడరో చల్లంగా సోకులే ఇచ్చుకోనా హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్రేన్ మొక్క పలుకులు లక్ష్మి రావే మా ఇంటికి పవర్ బై ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ మరియు తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు. ఆడపడుచులు ఒక్కసారి మనం పురాణాల్లోకి వెళ్దాము. రామాయణంలో అయితే గా అనకుండా మౌనాన్ని పాటిస్తూ రాముడు రావణాసురుణ్ణి చంపడానికి ప్రధాన కారణమయ్యి లోక కళ్యాణానికి కారకురాలైంది మన సీతాదేవి. అలాగే భారతంలో తీసుకున్నట్లయితే యుద్ధంలో కృష్ణుడు మూర్ఛ వచ్చి పడిపోతే విల్లును పట్టుకుని నరకాసురుని వధించి దీపావళి ఇవాళ మనం జరుపుకోవడానికి కారకురాలైన వీరవనిత సత్యభామ. ఇక ఈ యుగంలో కలియుగ ప్రత్యక్ష దైవమైన ఆ వెంకటేశ్వర స్వామిని సైతం వడ్డీ కాసుల వాడిగా మార్చేసి తన చేతుల మీదుగా నడిపిస్తోంది లక్ష్మీదేవి. ఇలా ఏ పురాణాలు చూసుకున్నా కూడా స్త్రీ లేనిదే పురాణాలే లేవు. ఇక ఈ రోజులు ఎంత చెప్పండి, అంత గొప్పవాళ్ళం మనం. అబ్బాయిలు కొంచెం మా ఇంపార్టెన్స్ ని కూడా తెలుసుకోండి. మరి ఆడపడుచులు ఇవాళ ఎపిసోడ్ లో గోల చేసి మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేసి డాన్సులు చేసి గిఫ్ట్లు పట్టుకోవడానికి వచ్చేస్తున్నారు నలుగురు లక్ష్ములు. వాళ్ళెవరు చూసేద్దాం, ప్లీజ్ వెల్కమ్ దెమ్. నిన్ను చూడగానే నాకేదో అయ్యిందే, ఉన్నట్టుండి ప్రాణం నీ వైపే లాగిందే. నిన్ను చూడగానే నాకేదో అయ్యిందే, ఉన్నట్టుండి ప్రాణం నీ వైపే లాగిందే. ఎప్పుడైతే నువ్వలా కనిపించావో ఇలా మొదలైంది ఈ గుండెలో రగోలా. ఎదురుగా నువ్వేలే, వెనక నా నువ్వేలే, పక్కన నువ్వేలే, నా చుట్టూ నువ్వేలే. ఓ నిన్ను చూడగానే నాకేదో అయ్యిందే, ఉన్నట్టుండి ప్రాణం నీ వైపే లాగి. హాయ్ లక్ష్ములు. హాయ్, వెల్కమ్ టు ద షో. ఇప్పుడు మీలో సత్యభామ ఎవరు, సీతాదేవి ఎవరు, మహాలక్ష్మి ఎవరు? సత్యభామ. నువ్వు సత్యభామ. నువ్వు కామ్కున్నావు కాబట్టి నీకు సీత కరెక్ట్ తీసుకో. ఓకే, సో సత్యభామలు, సీతలు, మహాలక్ష్ములు అందరూ వచ్చేసారు ఇవాళ మన ఎపిసోడ్ కి. మిమ్మల్ని అందరినీ ఒక తాటి మీద నించోపెట్టి ఆడించేటువంటి దాన్ని నేను. ముందుగా నాకు మీ పేర్లు చెప్పండి. నీ పేరు? నా పేరు మమతా శ్యామల. నేను షాపూర్ నగర్ నుంచి వచ్చాను. ఏం చేస్తున్నావు మమత? బ్యూటీషియన్. మమత బ్యూటీ టిప్ చెప్పు. హెయిర్ డ్రై అయిపోతూ ఉంటుంది కదా, మెంతులు ఉంటాయి కదా, నైట్ నానబెట్టేసి మార్నింగ్ పేస్ట్ చేసేసి ఎగ్ వైట్ అందులో వేసేసి హెయిర్ కి పెట్టుకుని ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత వాష్ చేసేసుకోవాలి. సిల్కీ అవుతుంది, స్మూత్ అవుతుంది. లక్ష్మలు విన్నారా? ఎండిపోయిన జుట్టు మీకుంటే వెంటనే ఈ టిప్ ఫాలో అయిపోండి. ఎండిపోయింది కాస్త మెత్తగా స్మూత్ గా అలా అయిపోతుందంట. ఆల్ ద బెస్ట్. బాగా. థ్యాంక్ యూ. హాయ్. హాయ్ శ్యామల. నీ పేరేంటి? నా పేరు లావణ్య. నేను రామంతపూర్ నుంచి వచ్చాను. నేను ఎంబీఏ ఫస్ట్ ఇయర్ చేస్తున్నాను. నా హాబీస్ వచ్చేసి డాన్సింగ్. ఇవాళ మరి నీ హాబీ మొత్తం, నీ హాబీ మీద నీకు పిచ్చి మొత్తం పోయేలాగా డాన్స్ చేయాలి ఇవాళ. ఓకే, ఆల్ ది బెస్ట్. బాగా. థ్యాంక్ యూ శ్యామల. హాయ్ శ్యామల. నీ పేరేంటి? నా పేరు భవాని. నేను హైదరాబాద్. నువ్వేం చేస్తున్నావు? నేను డిప్లొమా ఫైనల్ ఇయర్. డిప్లొమా ఎందులో? కంప్యూటర్ ఇంజనీరింగ్. ఓకే. నా హాబీస్ వచ్చేసి డాన్సింగ్. అండ్ మీతో ఈరోజు ఆడుకోవాలి అనుకుంటున్నాను. నాతో ఆడుకోవాలనుకుంటున్నావా? నేను చేసే షోలో ఆడుకోవాలనుకుంటున్నావా? మీతో నాతోనే ఆడుకుంటావా? ఆడుకో. ఆడుకున్న వాళ్ళకి ఆడుకున్నంత మీరందరిని ఆడిస్తారు కదా. సరే, నువ్వు నన్ను ఆడిస్తావో నేను నిన్ను ఆడిస్తానో కొంచెం చూస్తే వాళ్ళకి అర్థం అవుతుందిలే గానీ. సరే, ఆల్ ద బెస్ట్. బాగా ట్రై. థ్యాంక్ యూ.
లెవెల్ బెస్ట్. హలో, హాయ్, నీ పేరు? నా పేరు నవ్య, నేను బేగంపేట నుంచి వచ్చాను. ఓకే నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ చేస్తున్నాను, BBM. ఓకే, ఆల్ ద బెస్ట్. నలుగురు కూడా బాగా ఆడండి. Thank ఓకేనా? you. Thank you. ఎపిసోడ్ లో మీరు గెలుచుకునే గిఫ్ట్స్ చూద్దాము. Okay. ఓపెన్ ది గిఫ్ట్స్ ప్లీజ్. చూసుకోండి, గిఫ్ట్లన్నీ కూడా పైన ఉన్నవన్నీ రౌండ్ టాపర్స్ కి, కింద ఉన్నవన్నీ మిగతా వాళ్ళకి, మధ్యలోవి మాత్రం విన్నర్ విజయలక్ష్మి. ఓకే, సో గిఫ్ట్ చూసేసారు. ఫస్ట్ రౌండ్ ఆడేద్దామా? ఆడేద్దాం. మొదలు పెట్టేద్దాం మన ఫస్ట్ రౌండ్. అదృష్ట లక్ష్మి. లక్ష్మి, అదృష్ట లక్ష్మి రెడీ. ఇక మీరు వచ్చి ఆడడమే బ్యాలెన్స్. దా ఫస్ట్ నువ్వే వచ్చేసే మమత. ఒక క్వశ్చన్ అడగాల్సిన అమల. నేను అక్కడికి వెళ్ళాక అడగచ్చు కదా, అలా అడగకూడదా? అడగచ్చులే. సరే చెప్పు. ఇక్కడ ఉన్నప్పుడు ఒకటి అడుగుతాను, అక్కడికి వెళ్ళాక ఒకటి అడుగు. వద్దులే, ఇక్కడ ఉన్నప్పుడే అడుగు. అంటే ఇది క్వశ్చన్ లాంటిది కాదు, కానీ మీరు సమాధానం చెప్పాలి కంపల్సరీ. క్వశ్చన్ లాంటి కాదంటే సమాధానాలు చెప్తాను. చెప్పాల్సి వస్తుంది. సరే, ఓకేనా? మీ పైన అడుగు. అడుగు అడుగు అడుగు. ప్రతిరోజు ఇంతమంది లక్ష్మీదేవతలు వస్తున్నారు కదా, మీరు అందరూ వస్తున్నారు కదా, మరి భావన ఎప్పుడు తీసుకొస్తారు ఈ ప్రోగ్రామ్ కి? బావని ప్రోగ్రామ్ కి తీసుకొస్తే ఆయన లేడీ అయిపోతారు. లేడీతో నేను కాపురం చేయలేను కాబట్టి ఆయన తీసుకురా. అలా కాదులే, డిస్ట్రిక్ట్ తగులుతుందని చెప్పేసి తీసుకురావాలి. నీకు అలా అర్థమైందా? రాసుకో, నీకు ఓన్ స్క్రిప్ట్ నీకు అనిపించింది నువ్వు రాసుకో. నువ్వు అయితే ఆడు. ఫస్ట్ బాల్ వేసి మొత్తం 3 ఛాన్సెస్ నీకు. ఓకేనా? ఓకే. ఫస్ట్ బాల్ స్లోగా సెంటర్ లో వేసుకో. No points. Okay, second ball. ఇది కూడా పాయింట్లు ఏమి ఇవ్వలేదు. థర్డ్ బాల్ తీసుకో. థర్డ్ బాల్ తీసుకుని ఫస్ట్ ఆ థర్డ్ బాల్ గ్రీన్ టచ్ అయ్యేలాగా కొట్టి ఆ బాల్ కొట్టు. అమేజింగ్ గేమ్. స్లోగా అయ్యు. ఇంక ఈ పాయింట్లు రాలేదా? చూసావా, ఇలాంటి దారుణాలన్నీ చూసి మా ఆయన తట్టుకోలేడు, అందుకే తీసుకురాను ఆయన. 0 పాయింట్లు వచ్చాయి. చూసావా? పర్లేదులే. ఏం పర్లేదు. నీకు విషయం తెలుసా, 0తో స్టార్ట్ చేస్తే మంచిది. 0 లేదే 1 కూడా లేదు, 100కి వాల్యూ కూడా లేదు. ఓకే, గో. థ్యాంక్ యూ. వెళ్ళిపో. నెక్స్ట్ లావణ్య, నువ్వే ఆడాలి. రా. లావణ్య, ఆల్ ద బెస్ట్. బాగా ఆడు, సరేనా? మంచి పాయింట్స్ తెచ్చుకో. ఓకే, అంతకుముందు నీకు ఒక క్వశ్చన్ అడుగుతా. అడుగు. యోగికి మునికి డిఫరెన్స్ ఏంటి? యోగికి మునికి డిఫరెన్స్ ఏంటి? అందులో లారెన్స్ ఉన్నాడు, ఇందులో ప్రభాస్ ఉన్నాడు. వాళ్ళిద్దరూ కలిసి మళ్ళీ రెబల్ సినిమా చేశారు. అందులో తమన్నా ఉంది, మన బ్రాండ్ అంబాసిడర్. ఓకే, ఆడు. గోడ కొట్టిన బంతి అంటే ఇదే తెలుసా నీకు? ఎంత స్పీడ్ చేస్తే అంత స్పీడ్ కిందకు వస్తుంది. సో కొంచెం స్లోగా ఆడు. ఇప్పటికైతే 10 పాయింట్స్ వచ్చాయి నీకు. లాస్ట్ బాల్. అయ్యో పాపం. మమత నీకు తోడు. అదే అందరూ నీ బాటలో పయనిస్తారేమో ఇవాళ. తోడు 20 పాయింట్లు. థ్యాంక్ యూ. వెళ్ళు. 20 పాయింట్లకు చప్పట్లు కొట్టద్దని మీ ఊళ్ళో చెప్పారా? ఎస్. సో నెక్స్ట్ భవాని నువ్వే ఆడాలి. నువ్వే ఆడతావురా చూద్దాం. బాగుంది వాళ్ళ అదృష్ట లక్ష్మి. 0, 20. ఇప్పుడు నెక్స్ట్ 30యా 40యా?
మీ హ్యాండ్ తో ఇవ్వండి బాల్ ఒకసారి టెస్ట్ చేద్దాం ఇలా. అమ్మా, ఈ పరిస్థితుల్లో అరెస్ట్ నేను చేయదలుచుకోలేదు. మొత్తం 3 balls వేయాలి నువ్వు, ఓకేనా? 300 స్కోర్ చేయొచ్చు, నీ ఇష్టం. కాదు 30 వేసుకుని ఆడ పక్కన ఉంటానంటే కూడా నీ ఇష్టం, సరేనా? ఆడు ఫస్ట్ బాల్. ఎగ్జాక్ట్లీ వాట్ ఐ ఎక్స్పెక్టెడ్, ఇక్కడ అదే జరుగుతుంది. 10 కూడా రాలేదు, ఇది కూడా పడదు. ఓ 90, ఇది ఎక్స్పెక్ట్ చేయని కొత్త విషయం. నెక్స్ట్ థర్డ్ బాల్. రా ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఎలా అసలు ఎలా ఆడుతున్నారు మీరు ఇవాళ ఇలా? నాకు లెక్కలు రావని ఎపిసోడ్ స్టార్టింగ్ లో చెప్పానని చెప్పి మీరు ఇంకా నాకు రావనుకుని తక్కువ పాయింట్లు వేస్తున్నారా? నేను నేర్చుకున్న ఎక్కువ నేను కౌంట్ చేసి చెప్తా, నువ్వైనా నెక్స్ట్, సరేనా? నీకైతే 90 points వచ్చాయి, వెళ్ళిపో. నవ్య నెక్స్ట్ నువ్వే ఆడాలి, వచ్చేసాయి. కమ్, ప్రస్తుతానికైతే 90 టాప్. కలిసిన సమయాన కనులకు వాన కదలని నిమిషాన. నవ్య ఆడేసే నవ్య, మనం ఏం మాట్లాడుకోవద్దు, మాట్లాడే పొజిషన్ లో లేం మనం. ఫస్ట్ బాల్. అసలు ఎలా ఆడుతున్నారు మీరు ఇలాగా? అందరం బయట మాట్లాడుకొని వచ్చినట్టుగా. బాగుంటది. సెకండ్ బాల్ తీసుకో. 90. ఓకే, ఇంకొక బాల్ నువ్వు వేసావనుకో, 10 లో అయినా ఎందులో అయినా సరే నువ్వు టాపర్ అయ్యే ఛాన్స్ ఉంది. ప్లీజ్ టై. అబ్బా థ్యాంక్ గాడ్, అమ్మయ్య ఎక్కడ టై అవుతుందో అనుకున్నా, ఫైనల్లీ బతికిచ్చారు. 90 + 40 130 కదండి? అవునండి. 130 తీసుకో. థ్యాంక్ యూ. వెళ్ళిపో. ఫస్ట్ రౌండ్ పూర్తయిపోయింది, మరి రౌండ్ పూర్తయిపోయేసరికి మీ స్కోర్స్ ఇవి. రౌండ్ టాపర్ అయిపోయింది మన నవ్య విత్ 130 points. తీసుకోండి గిఫ్ట్ ప్లీజ్. చూడు ఏ గిఫ్ట్ కావాలి? ఫ్యాన్, అది ఏసీడీసీ ఫ్యాన్. యా. ఓకే, నెక్స్ట్ నువ్వే టాప్ లో ఉన్నావు. బావని చెప్పు, నీకే కావాలి? కిందది డిన్నర్ సెట్. డిన్నర్ సెట్, ఓకే. నెక్స్ట్ నువ్వే, నీకేం కావాలి చెప్పు? ఎల్లో బాల్ సెట్. ఎల్లో బాల్ సెట్, ఓకే. పాయింట్ లెక్కన గిఫ్ట్లు ఉన్నాయి మమతా, తీసుకో. మంచి గిఫ్ట్ తీసుకో. నాన్ స్టిక్ ప్యాన్. నాన్ స్టిక్ ప్యాన్ సెట్, ఓకే. ఫస్ట్ రౌండ్ పూర్తయిపోయింది, చాలా కోఆర్డినేషన్ తో ఆడారు. మరి ఇదే కోఆర్డినేషన్ లాస్ట్ వరకు ఉంటుందో లేదో చూద్దాం. సెకండ్ రౌండ్ లోకి వెళ్లే ముందు తీసుకుందాం క్రేన్ ఒక్క పలుకులు లక్ష్మీ రావే మా ఇంటికి, పవర్డ్ బై ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ మరియు తెనాలి డబుల్ హార్స్ మిరపగుళ్ళలో ఒక చిన్న బ్రేక్. పరువానికి పరుగెందుకే మనసా, తుళ్ళి తుళ్ళి తూలి చిట్టి తూనీగల అలుపన్నదే రాధా. ఎక్కడో పూల పొదరిళ్ళలో తుమ్మిదే వాలి ఝుమ్మంటే, రివ్వని గువ్వలా నింగిలో నువ్విలా తేలిపోతుంటే, ఎలా నిన్ను ఆపను వయసా.
మొదలు పెట్టేద్దాం ఆడపడుచులు ఏమంటారు? సెకండ్ రౌండ్ పంచాక్షరి. ఫస్ట్ నవ్యతో స్టార్ట్ చేద్దాం. నవ్య నువ్వే టాపర్ కాబట్టి నువ్వే ఆడాలి. ఓకే నీ క్వశ్చన్ ఏంటో చూద్దాము. క్వశ్చన్ ప్లీజ్. ఎక్కువగా యువకులు చేసే పనులేంటి? యువర్ టైం స్టార్ట్స్ నౌ. డ్రింకింగ్, స్మోకింగ్. డ్రింకింగ్ ఏంటో యూత్ అనగానే ఫస్ట్ నెగిటివ్ పాయింట్స్ చెప్తారు. ఉందా? ఉంది. ఇంకా అమ్మాయిలు బీట్ వేయడం. అమ్మాయిలు బీట్ వేయడం, అమ్మాయిలతో తిరగటం ఉందా లేదో చూద్దాం. ఓకే ఉంది. ఇంకా ఇంకేం చేస్తారు యువకులు? కొట్టడం, కాలేజెస్ బంక్ కొట్టడం. కాలేజెస్ బంక్ కొట్టి బయట తిరగడం ఉందా? లేదు. ఇంకా కాలేజ్ కాదు, జనరల్ గా సాధారణంగా యువకులు గొడవలు ఎక్కువ ఆడడం. గొడవలు ఎక్కువ పెట్టుకుంటారు, ఫైటింగ్స్. అనవసరమైన గొడవల్లో కూడా వెళ్ళి నేనున్నా అంటే తలదూరుస్తుంటారు. ఉందా? కానీ లేదు, అది ఆశ్చర్యంగా ఏంటో. చూడు ఇంకేమున్నాయి చెప్పు. అలా ఇంట్లో ఎక్కువ వాదించడం. బాధిస్తూ ఉంటారు అయిన దానికి కాని దానికి. ఉందా? లేదు. కాదు, నిజంగా లేదు. అయ్యో ఏంటి? నువ్వు ఫేస్ అలా పెట్టద్దు. ఇంకో ఆప్షన్ చెప్పు కదా, టైం అయిపోయింది. సో చూద్దాం మిస్ చేసిన ఆన్సర్స్ ఏంటో. బైక్ పై షికార్లు కొట్టడం, ఇది మర్చిపోయావు నువ్వు. ఇంకా తరచూ సినిమాలకు వెళ్ళడం. ఓకే అండ్ ఇంకా అదే పనిగా ఫోన్ లో మాట్లాడడం. నువ్వు ఈ పనులు ఏం చేయవా? సినిమాలు చూస్తా. సినిమాలు చూస్తా. మరి ఎందుకు చెప్పలేదు? గుర్తు రాలేదు. యువకులు మీ ఇంట్లో మీ బ్రదర్స్ కానీ ఎవరైనా సరే ఈ పనులు అందరు చేస్తూనే ఉంటారు, నువ్వు చూసే ఉండుంటావు. టైం కి గుర్తు రాలేదు. మొత్తానికి 2 చెప్పావు కదా, 200 పాయింట్స్. భవానీ నెక్స్ట్ నువ్వే ఆడాలి. నీ క్వశ్చన్ ఏంటో చూద్దాము. భవానీ క్వశ్చన్ ఏంటి? టీచర్లు స్టూడెంట్లని కొట్టడానికి గల కారణాలేంటి? ఇలాంటి పెంకి స్టూడెంట్లు ఉంటే కొట్టక ముద్దు పెట్టుకుంటారా? మరి యువర్ టైం స్టార్ట్. చెప్పిన వర్క్ చేయకపోవడం. చెప్పిన పని చేయకపోతే టీచర్లు కొడతారు. ఏం వర్క్? స్కూల్ వర్క్. స్కూల్ వర్క్ అంటే అదే హోంవర్క్ లాంటివి. హోంవర్క్ చేయకపోతే ఉందా? పక్క వాళ్ళతో ముచ్చట్లు పెడుతుంటే వచ్చేంటి మీకు పని లేదా? ఒక ముచ్చట్లు పెడుతుంటారా? ఊరికే మాట్లాడుకుంటూ అల్లరి చేస్తూ ఉంటే తిడతారు, కొడతారు. లేదు. ఇంకా టీచర్ లేనప్పుడు వెనకకి వెళ్ళి లైక్ డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తాం కదా. డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తే పిల్లలు టీచర్లు కొడతారా? లేదు. స్కూల్ కి రాకపోకుండా స్కూల్ కి రాకపోతే ఎక్కువ డుమ్మాలు కొడుతుంటే చూద్దాం. ఉంది. ఇంకా పేరెంట్ టీచర్స్ మీటింగ్ కి మనకు రిపోర్ట్స్ మార్క్స్ తక్కువ రావడం. ప్రోగ్రెస్ కార్డుల మీద దొంగ సంతకాలు అవి చేసి దొరికిపోయినప్పుడు వాయించేస్తారు. మార్క్స్ తక్కువ రావడం కదా నువ్వు చెప్పావు. యా చూద్దాం. మార్క్స్ తక్కువ రావడం ఉంది. ఇంకా టైం అప్. 3 చెప్పావు నువ్వు. సో 300 పాయింట్స్ వచ్చాయి. మిగతా 2 ఆప్షన్స్ ఏంటో చూద్దాం. ఓకే. క్లాస్ లో నిద్రపోయినప్పుడు. అది నేను తరచూ చేస్తుంటాను. నువ్వు ఎక్కువ చేస్తుంటావు, అందుకే ఇప్పుడు నిద్రపోయి గుర్తురాక చెప్పలా. ఇంకా మాస్ కాపింగ్, లిప్పులు, చిట్టీలు. ఓకే ఇవి చేసినప్పుడు దొరికిపోయినప్పుడు టీచర్లు ఎడాపెడా వాయించేస్తారు. 300 పాయింట్స్ తీసుకో. థ్యాంక్ యూ. నెక్స్ట్ లావణ్య నువ్వే ఆడాలి. నీ క్వశ్చన్ ఏంటో చూద్దాము. క్వశ్చన్ ప్లీజ్. సాధారణంగా స్త్రీలు ఒక చోట చేరితే ఏం మాట్లాడుకుంటారు? యువర్ టైం స్టార్ట్స్ నౌ. చాడీలు చెప్పుకుంటారు ఒకళ్ళ మీద ఒకళ్ళు. ఎవరి గురించి చాడీలు చెప్పుకుంటారు? పక్కన వాళ్ళ గురించి. పక్కింటోళ్ళు ఎదురింటోళ్ళ గురించి చాడీలు లేవు. ఇంకా ఇంకేం చేస్తారు? నలుగురు స్త్రీలు కూర్చుంటే ఒక చోట ఎవరి గురించి మాట్లాడుకుంటారు చెప్పు? వాళ్ళ పిల్లల గురించి వాళ్ళ పిల్లల గురించి మాట్లాడకంటే ముందు ఒకటి మాట్లాడతారు. సరే పిల్లలు ఉందో లేదో చూద్దాం. ఉంది. ఇంకా సీరియల్స్ గురించి మాట్లాడుకుంటారు. టీవీ ప్రోగ్రామ్స్ గురించి మాట్లాడుకుంటారు. ఉంది. ఇంకా చెప్పు, టైం అయిపోతుంది. ఇంకా ఆలోచించు. మెయిన్ థింగ్, స్త్రీలు నలుగురు కలిస్తే ముందు చెప్పుకునేవి అవే. పొగుడుకుంటారు వాళ్ళు గోల్డ్ గురించి. ఓకే గోల్డ్ గురించి కదా చెప్పావు. గోల్డ్ ఇంకేం గోల్డ్ తర్వాత చీరల గురించి మాట్లాడు. ఓకే చీరలు, గోల్డ్ ఉందా చూద్దాం. ఉంది. సో టైమ్ అప్. 3 కరెక్ట్ గా చెప్పావు. 300 పాయింట్స్ నీకు కూడా. మిస్ అయిన 2 ఆప్షన్స్ చూద్దాం. కూరగాయల గురించి మాట్లాడుకుంటారు.
కూరగాయల ధరలు ఇలా పెరిగిపోయాయి, అలా పెరిగిపోయాయి. నెక్స్ట్ తమ భర్తల గురించి మాట్లాడుకుంటారు. అంటే ఎక్స్పీరియన్స్ లేదు కదా. ఓకే, సో నీకైతే 300 పాయింట్స్ వచ్చాయి, తీసుకో. థ్యాంక్ యూ. సో నెక్స్ట్ నువ్వే ఆడాలి మమత. నీ క్వశ్చన్ ఏంటో చూద్దాం. క్వశ్చన్ ప్లీజ్. ఎక్కువగా చెమటలు పట్టే సందర్భాలు ఏంటి? కరెంట్ పోయినప్పుడు. కరెంట్ పోయినప్పుడు, గాలి ఆడక చెమటలు పడుతూ ఉంటాయి. ఉందా? ఫ్యాన్ ఏసీ ఆన్ లో లేనప్పుడు. ఉందా? చూద్దాం. ఓకే, ఉంది. ఇంకా కంపెనీస్, ఇండస్ట్రీలో జాబ్ చేసే వాళ్ళు. ఇండస్ట్రీలో ఎక్కువ జాబ్ చేసే వాళ్ళకి, కష్టపడి పనిచేసే వాళ్ళకి. లేబర్స్. లేదు. ఇంకా వాకింగ్ కానీ వాకింగ్ ఎక్సర్సైజ్ అవి చేసినప్పుడు చెమటలు పడతాయి ఎక్కువ. ఉందా? చూద్దాం. లేదు. వాకింగ్ అలాంటివి ఇంకేం చేస్తాం? పని చేస్తూ ఉంటారు కదా. ఎక్కువ పని చేసినప్పుడు చెమట ఎక్కువ పడుతుంది. పని చేసినప్పుడు. ఎక్కడెక్కడ తిరిగితే చెమటలు పడతాయి? ఏమేం పనులు చేస్తే? షాపింగ్ కి కానీ అలా బయట వెళ్తాం. ఎండలో వెళ్తూ Shopping కి ఉంటాం వెళ్తే కదా, చెమటలు పడతాయా? సమ్మర్ కి బాగా. ఎండలో చెమటలు పడతాయి. ఉందా? చూద్దాం. అమ్మయ్య, ఉంది. ఇంకోటి చెప్పు. పవర్ పోయినప్పుడు. పవర్ పోయినప్పుడు అయిపోయింది, చెప్పేసావు. లేడీస్ కి ఇంకెప్పుడెప్పుడు చెమటలు పడుతూ ఉంటాయి? శారీస్, ఫంక్షన్స్ లో, ఫంక్షన్ హాల్. గుర్రాన్ని చెరువు దాకా తీసుకెళ్లగలం కానీ నీళ్లు తాగించలేం కదా మనం. అంతే క్యానెట్ ఇక్కడ కూడా. ఎక్కువ టెన్షన్స్. ఎక్కువ టెన్షన్ పడినప్పుడు చెమట పడుతుంది మనకి అని. ఉందా లేదా చూద్దాం. టెన్షన్ పడినప్పుడు అంటే తప్పు చేసినప్పుడు. చూద్దాం. ఓకే, ఉంది. మొత్తం 300 పాయింట్స్ నీకు. మిస్ చేసిన ఆన్సర్స్ ఏంటో చూద్దాము. ఆన్సర్స్ ప్లీజ్. ఆటలు ఆడినప్పుడు. వాకింగ్ అన్నావు, నేను ఇంకా వాకింగ్ కాకుండా ఇంకేం చేస్తాను? ఇంట్లో చిన్న పిల్లలతో ఆడుతుంటా కానీ గుర్తు రాలేదు. నువ్వు చెప్పలేదు. ఇంకా వంట చేస్తున్నప్పుడు పొయ్యి దగ్గర మగ్గిపోతూ అసలు చెమట పట్టని లేడీసే ఉండరు. మనం వెళ్తే కదా అక్క తెలియదు. మనం నన్నెందుకు కలుపుతూ? నేను 5 గంటలకు లేచి వంట చేసి అక్కడ పెట్టి అప్పుడు వస్తా షూటింగ్ కి. నీకేం తెలుసు? కష్టాలు. ఓకే, ఎనీవే మొత్తానికి మనం చెప్పిన ఆన్సర్లు 3 కాబట్టి 300 పాయింట్లు అనమాట. తీసుకో. టై పడింది. సో 300, 300, 300 అండ్ నీకు ఒక్కదానికే 200. ఏంటి కోఆర్డినేషన్? ఏం మాట్లాడుకుని వచ్చారు బయట? అంటే మేము అందరం ఫ్రెండ్స్ కదా. ఆడారు, సెకండ్ రౌండ్ అలానే ఆడారు. సరే చూద్దాం ఇంకెంత దూరం వెళ్తుందో ఇది. ముందైతే ఈ ముగ్గురులో ఎవరు రౌండ్ టాపర్ చూడాలంటే స్లిప్ తీయాలి కదా. స్లిప్ ప్లీజ్. ఈ డబ్బాలో రౌండ్ టాపర్ దాక్కునుంది, అది ఎవరో నువ్వు బయట తీయాలి. నవ్య, నువ్వే. నాకొస్తే ఏంటి? నీకు చాక్లెట్. ఎంత సిల్క్. నవ్య, చాక్లెట్లకి వాటికి పడిపోకు. ఓకే, చాక్లెట్ అంటే చాలా ఇష్టం. ఇంతకీ చెప్పు ఎవరు వచ్చారు? 2. పక్కా ఇస్తాను. లావణ్య, స్లిప్ తీసి నాకేనో చాక్లెట్ ఇస్తే గిఫ్ట్ ఇచ్చా నాకేమి ఇవ్వాలి? పెద్ద చాక్లెట్ ఇవ్వాలి. ఓకే, ముందు గిఫ్ట్ ఏం కావాలో చెప్పు. గిఫ్ట్స్ ప్లీజ్. చూడమ్మా, సూట్ కేస్ ఉంది, మిక్సీ ఉంది, రోటీ మేకర్ ఉంది. ఏం కావాలి? సూట్ కేస్, ట్రావెల్ సూట్ కేస్ తీసుకో. మమత, నీకేం కావాలి చెప్పు. కిందవి చెప్పాలి. ట్రావెల్ బ్యాగ్. ఓకే, నెక్స్ట్ నీకేం కావాలి భవాని? జర్మన్ సిల్వర్ సెట్. జర్మన్ సిల్వర్ సెట్ తీసుకో. నవ్య, నీకు చాక్లెట్ ఇస్తారులే, అది కాకుండా ఇంకో గిఫ్ట్. కుంకుమ బర్ని. కుంకుమ భరణ. ఓకే, 20 grams ప్యూర్ సిల్వర్ కుంకుమ భరణ తీసుకో. అంతా ఒకే తాటి మీద నడుస్తున్నటువంటి 4 పార్టిసిపెంట్లు నెక్స్ట్ రౌండ్ ఏం చేస్తారో ఆ రౌండ్ ఆడే ముందు తీసుకుందాం మన క్రెయిన్ వాక్ పలుకులు లక్ష్మి రావే మా ఇంటికి పవర్డ్ బై ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ మరియు తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళలో ఒక చిన్న బ్రేక్.
మన థర్డ్ రౌండ్ స్పందన ప్రతిస్పందన. స్పందన ప్రతిస్పందన ఆడాలి. ముందు లావణ్య నువ్వే వచ్చే. బజర్ నొక్కి మాట్లాడాలి, లేదంటే -10. ఓకే మమత చెప్పు. కబడ్డీ 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 కరెక్టా? 40 పాయింట్స్ మమత నీకు. స్కూల్లో ఫేమస్. థ్యాంక్ యూ. స్కూల్లో ఫేమస్. నువ్వు నీ స్కూల్లో ఆడతావా ఇది? యా. ఓకే గుడ్ గుడ్. సో నెక్స్ట్ ఆడాలి నువ్వే మమత రా. ఏ ఆగు, అక్కడి నుంచి వస్తూ వస్తూ కబడ్డీ కబడ్డీ అనుకుంటా. కబడ్ కబడ్ కబడ్డా? కబడ్ ఇలాగే అంటావు. కబడ్ 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 దా కబడ్ 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 కబడ్. ఇప్పుడు ఎవరెవరు ఎవరైనా చెప్పు నాకు. ఇద్దరము విన్నర్స్. ఎలా అవుతాం చెప్పు ఇద్దరం విన్నర్స్? సరే నేను ఒక క్వశ్చన్ ఇస్తాను, దానికి ఆన్సర్ చెప్తే నువ్వు విన్నర్, లేదంటే నేను విన్నర్. ఓకేనా? సరే ఆడు. ఓకే. కొడితే తగలనిది, కోస్తే తెగనిది. కొడితే తగలనిది, కోస్తే తెగనిది. గాలి? కాదు. గాలి కూడా అంతే కదా, కొడితే తగలదు, కోస్తే తెగదు కదా. కాదు కానీ క్లూ ఇవాళ. క్లూ క్లూ క్లూ. కొడితే తగలనిది, కోస్తే తెగనిది. కబడ్డీ గీత? కాదు. నేల? కాదు. కనిపిస్తుంది కదా కింద. ఫ్లోర్? నీడా? రైట్. ఓకే నీడా. ఓకే. గాలి నీడ అన్ని ఒకటే. ఇందాక కాదు. నేను రిలేటెడ్ గా చెప్తే 100 పాయింట్లు ఇవ్వలేదా? మరి అది వేరు ఇది వేరు. ఏంటి వేరు? నాకేమో అంత లేదులే. అబ్బా ఇందాక ఇప్పుడు అంతే కదా ఇద్దరు winners ఏ కదా. రిలేటెడ్ గా చెప్తా. ఇలా అన్నావు బాగుంది. తీసుకో. స్టార్ట్. పచ్చి పాల చేయి 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 చేయి. ఏంటి అలవాటు ఇన్నేళ్ళు వచ్చిన చండాలంగా? పాలసీసా? ఏ -10 పాయింట్స్. బజర్ నొక్కి మాట్లాడాలి. ఓకేనా? చేయి చేయి. ఓకే నవ్య చెప్పు. పాల బాటిల్. పాల బాటిల్ కరెక్టా? -10 పాయింట్స్. ఇంకా చేస్తూ ఉండు నువ్వు. నవ్య చెప్పు. చిన్న బాబు. చిన్న బాబు కరెక్టా? -10 పాయింట్స్. నవ్య ఎందుకు అలా అంత తొందర? పాల బాటిల్ వరకు కరెక్ట్ గానే వచ్చావు, కొంచెం రిలేటెడ్ గా చెయ్యి చెయ్యి. నువ్వు చెయ్యి కరెక్ట్ గా. కబడ్డీ ఆట అంత ఈజీ అనుకున్నావా? పచ్చి పాల యవ్వనాల గువ్వలాట. చాలా ఈజీ. నువ్వు చెప్పు బాబా. బాటిల్లో పాలు పోసి చిన్న బాబు నోట్లో పెట్టారు. బాటిల్లో పాలు పోసి చిన్న బాబుకి తాగిపించేసి జొజ్జు లాలి పడేసి పడుకోబెట్టాడు. నిప్పల్? ఎస్. దాని తెలుగులో ఏమంటారు చెప్పు. పాల పీక. ఓకే తీసుకో. నువ్వు ఇంగ్లీష్ లో చెప్పావు, నో ప్రాబ్లం. 40 పాయింట్స్ అండ్ నీకు 60 పాయింట్స్. థ్యాంక్ యూ. నెక్స్ట్ భవానీ పాల్పిక నువ్వే ఆడాలిరా. ఓకే స్టార్ట్. సురేద కరెక్టా? ఓకే లావణ్య 40 పాయింట్స్ తీసుకో, నీకు 60 పాయింట్స్. చల్ నవ్య నెక్స్ట్ నువ్వే ఆడాలి రా. స్టార్ట్. మమత పిడకం. కరెక్టా? 40 పాయింట్స్ తీసుకో, నీకు 60. ఒకసారి నలుగురు చేయండి. పిడకలు ఎలా వేస్తారు? ఇలా ఇలా కొట్టి అది. ఓకే మొత్తానికి ఈ రౌండ్ అయితే పిడకతో కంప్లీట్ చేసాము. ఈ పిడక అయిపోయాక మీ స్కోర్స్ ఇలా ఉన్నాయి. మొత్తానికి రౌండ్ టాపర్ అయిపోయింది 140 పాయింట్స్ తో మమత. మమత గిఫ్ట్ తీసుకో. మమత గిఫ్ట్స్ ప్లీజ్. మమత నీకేం కావాలి చూసుకో. రోటీ మేకర్ ఉంది, మిక్సీ ఉంది. మిక్సీయా? తీసుకో. నెక్స్ట్ టాప్ లో ఎవరున్నారు? భవాని నువ్వే ఉన్నావు. నీకేం కావాలి చెప్పు. నువ్వు కిందవి చూసుకో. ఏం కావాలి? ఐరన్ బాక్స్. ఐరన్ బాక్స్ తీసుకో. లావణ్య నెక్స్ట్ నువ్వే సెలెక్ట్ చేసుకోవాలి. టేబుల్ మేట్. టేబుల్ మేట్ ఓకే. నవ్య నీకేం కావాలి? ప్రెషర్ కుక్కర్. ప్రెషర్ కుక్కర్ ఓకే. సో అలా మన థర్డ్ రౌండ్ పూర్తయిపోయింది. మన నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు తీసేస్తున్నా మన క్రెయిన్ ఒక్క పలుకులు లక్ష్మి రావే మా ఇంటికి. మొదలు పెట్టేద్దామండి మన లాస్ట్ రౌండ్. లక్ష్యం చేరుకోవే లక్ష్మి. ఈ రౌండ్ ఆడడానికి ముందుగా మీ స్కోర్స్ తెలియాలి మీకు. ఫస్ట్ రౌండ్ నుంచి ఇప్పటి వరకు స్కోర్స్ చూద్దాం.
బెట్టింగ్ కరెక్ట్ గా చేసుకుంటే గెలిచే ఛాన్సెస్ ఉంటాయి అందరికి. ఓకేనా? మరి 1 2 3 4 ఇందులో ఉన్నాయి 4 డిఫరెంట్ గేమ్స్. ఎవరే గేమ్ ఆడతారో మీ ఇష్టం. ఓకే 1 2 3 4 నెంబర్స్ వచ్చేసాయి కదా. మరి చూసేద్దాం ఈ రౌండ్ లోని గేమ్ నెంబర్ 1. మా గేమ్ రెడీ. ఎంత కలర్ఫుల్ గా ఉంది చూడండి. ఫస్ట్ గేమ్ ఎవరు ఆడుతున్నారు? ఆల్వేస్ ఫస్ట్. మమత నువ్వేనా? రా. సో మొత్తం 5 చాక్లెట్స్ ఏరాలి నువ్వు ఈ బెలూన్స్ అన్నిట్లోంచి. అంతే నీ గేమ్. చెప్పు నీ బెట్టింగ్ ఏంటి ఇప్పుడు? 200 100 100. 200 ఆన్ భవాని, 100 ఆన్ లావణ్య అండ్ 100 ఆన్ నవ్య. ఓకేనా? రెడీ. 60 సెకండ్స్ వచ్చేసింది. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఒంగుని పగలు టైం వేస్ట్ ఎందుకు? పట్టిన ప్రతి బెలూన్ లో చాక్లెట్స్ ఉన్నాయేంటి? ఇది అన్యాయం. అయిపోయింది. 5 విన్ అయ్యావు. కంగ్రాచులేషన్స్. మొత్తం బెట్ చేసిన పాయింట్స్ అన్ని నీవే. దా మంచి స్టెప్ వేసుకో ఈ టైంలో. జాతరలో జీన్స్ వేసుకున్న బుట్ట బొమ్మల, రాత్రిలో సబ్బు రాసుకున్న చందమామల, ఇస్తరిలో నంచుకున్న ఆవకాయ గుమ్మల, ఎడాపెడా ఎగాదిగా ఉన్న వెంకమ్మల, రావే చేద్దాం దండియా, ఊగిపోతా ఇండియా, రావే చేద్దాం దండియా, ఊగిపోతా ఇండియా. మమత ఆడేసిన తర్వాత మీ స్కోర్స్ ఇవి. అండ్ చూసేద్దాం మీ రౌండ్ లోని సెకండ్ గేమ్, గేమ్ నెంబర్ 2. సెకండ్ గేమ్ కూడా రెడీ. ఎవరు ఆడుతున్నారు? నెంబర్ 2 నవ్య. కమ్. బాగుంది. ఫస్ట్ గేమ్ ఈ చివర, సెకండ్ గేమ్ ఆ చివర. నవ్య గేమ్ ఏంటంటే ఈ మార్క్ దగ్గర నుంచి ఉంటావు నవ్య. బాల్ తీసుకుంటావు. అక్కడ గోల్ పెట్టాం కదా, ఒక స్మాల్ బుజ్జి గోల్. ఆ గోల్ లోకి బాల్ చేయడం అంతే. మినిమం 5. ఓకేనా? అదే నీ గేమ్. నీ టార్గెట్ చెప్పు ఇప్పుడు. ఎంత? 200 50 50. ఓకే నవ్య, యువర్ టైం స్టార్ట్స్ నౌ. కొంచెం పైకి. ఓ 5 వేస్తే చాలు. ఎస్. అన్ని అదే వేవ్ లెంత్ లేసాయి. అయ్యయ్యో మమ్మీ ఇంకొక 2 వేస్తే నువ్వు విన్ అయిపోతావు. జస్ట్ 1 బాల్. ఓ షిట్. అయ్యయ్యో. ఓ షిట్. మమ్మీ. yes. కంగ్రాట్స్. Thank you. ఫైనల్లీ విన్ అయిపోయావు. సో 5 బాల్ అన్నాను, 5 బాల్స్ వేసేసావు. కంగ్రాచులేషన్స్. నువ్వు బెట్ చేసిన అమౌంట్ మొత్తం నీదే. Thank you. నవ్య ఆడేసిన తర్వాత మీ స్కోర్స్ చూద్దాం. అండ్ నెక్స్ట్ వస్తున్న గేమ్ ఏంటి? గేమ్ నెంబర్ 3. థర్డ్ గేమ్ ఎవరు ఆడుతున్నారు? లావణ్య. లావణ్య, ఈ ప్లేట్ కు ఒక హోల్ పెట్టాము. ఓకే, సో గోళీలన్నీ నువ్వు ఇందులో వేసేసుకోవాలి. వేసేసుకుని వీటిని జల్లించాలి ఇలా ఇలా. ఓకే, మొత్తం ఉన్న గోళీలన్నీ ఖాళీ అయిపోవాలి. 260 ఉన్నాయి లావణ్య నీ దగ్గర. 100 100 60.
60 seconds టైమర్ వచ్చేసింది. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ప్లేట్ ఊపు, నువ్వు ఊగక్కర్లా. ఇంకా కౌంట్ లేదు. అన్నీ అక్కడ ఏ నువ్వేంటి? అరే అదేంటది? ప్లేట్ ఎంటీ అయితే మరి ఇవెవరు కౌంట్ చేస్తారు? ఇంకోటి ఇక్కడ ఉంది, ఆగు. పెట్టి ఓడిపోయాము. ఇంకా 1 2 3 4 5 గోళీలు మిగిలిపోయాయి. ఓకే ఓకే, బెట్ లూజ్ అయిపోయాము. చూద్దాం ఎవరు విన్ అవుతారో వాళ్ళిద్దరిలో. నువ్వు బెట్ చేసిన పాయింట్స్ అన్ని అయితే వాళ్ళకి వెళ్ళిపోయాయి. ఓకేనా? గో. లావణ్య ఆడిన తర్వాత మీ స్కోర్స్ ఇవి. లక్ష్మిలో మన నెక్స్ట్ గేమ్ ఏంటో చూసే ముందు తీసుకుందాం క్రేన్ ఒక పలుకులు. లక్ష్మి రావే మా ఇంటికి. క్రేన్ ఒక పలుకులు లక్ష్మి రావే మా ఇంటికి పవర్డ్ బై ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ మరియు తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఫోర్త్ గేమ్ రెడీ అయిపోయింది. ఇక భవానీ ఆడాలి. దీని తర్వాత విజయలక్ష్మి ఎవరు అన్నది నాకు తెలిసిపోతుంది. భవానీ రా. ఓకే భవానీ, గేమ్ ఏంటంటే ఈ ప్లేట్ ఉంది కదా, ఇక్కడ నుంచి ఈ ప్లేట్ ని ఒంటికాల మీద ఇలా తనుకుంటూ తీసుకెళ్లి ఈ మధ్యలోంచి అలా 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 ఆడాలి. ఓకేనా? నీ దగ్గర ఉన్నాయి 300 పాయింట్లు. ఇక్కడేమో 740 ఉన్నాయి, అక్కడ 710 ఉన్నాయి. చెప్పు ఎవరి మీద ఎంతంత పెట్టి. 150 150. ఓకే, ఎన్నిసార్లు తిరుగుతావు చెప్పు. వన్స్. సో 60 seconds లో ఒకసారి ఇక్కడ నుంచి అక్కడికి తీసుకెళ్ళి ఈ ప్లేట్ ని. జాగ్రత్త నా ప్లేటు. ఓకేనా? ఓకే. ఇప్పుడు నువ్వు గెలిచావనుకో నువ్వే టైటిల్ విన్నర్. ఒకవేళ నువ్వు ఓడిపోయావనుకో ఎవరవుతారో చూద్దాం. సరేనా? యువర్ టైం స్టార్ట్స్ నౌ. స్లో స్లో. ఎస్. ఏయ్ జాగ్రత్త, తగులుతున్నాయి. ప్లేట్ తగలకూడదు. నీ లంగా తగిలిన ఏం కాదులే కానీ. తగిలింది కదా. ఏంటది? తగిలింది కదా. ఏంటి డైట్ వచ్చి మళ్ళీ ఆడరా. ప్లేట్ తెచ్చుకో, ప్లేట్ తెచ్చుకో త్వరగా. మళ్ళీ ఆడు, మళ్ళీ ఆడు ఫాస్ట్ గా. అక్కడి నుంచి డ్రా పోని. ఈసారన్నా తగలకుండా ఆడు. ఓకే. అబ్బా ఓడిపోయింది. ఆడు ఆడు. అయిపోయింది లేదా? తగలకూడదు అని చెప్పాను. తగిలి ఆ గ్రీన్ అయితే ఏకంగా పక్కకి వెళ్ళిపోయింది. సరే పోనీ రిటర్న్ అన్న ట్రై చేస్తావులే, ఇచ్చేద్దాం అనుకుంటే నువ్వు రిటర్న్ లో కూడా తగిలిచ్చావు. ఓకే, సో బెట్ అయితే ఓడిపోయాము. బట్ మాడు. నీ గేమ్ తర్వాత స్కోర్స్ ఇవి. అండ్ విజయలక్ష్మి అయిపోయింది. మమత విత్ 890 పాయింట్స్. థ్యాంక్ యూ. లక్ష్మీదేవికి ఏం కావాలి చెప్పు. అష్టలక్ష్మి కలసమా, ఫ్రిడ్జా, ఎల్సిడి టీవీయా? కలశం. కలసం, అష్టలక్ష్మి కలసం. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సో టాస్క్ ఆడదాం మరి. వచ్చి మమత బాగా దండ పెట్టుకుని తిప్పేసాయి. లక్ష్మీదేవి వస్తే బోనస్ రౌండ్ ఆడతావు. ఈరోజు ఎలాగో వచ్చింది, ఇది కూడా వస్తే చాలా హ్యాపీ. ఓకే తిప్పు. లాఫింగ్ బుద్ధ. ఓకే,
బట్ మనం అంటే నేను only సంతోషంగా gifts ఉన్నానని విజయలక్ష్మితో చెప్తుంది. ఇంటికి వెళ్తున్నావు అంతే, బంగారలక్ష్మి ఆడట్లేదు. బట్ లాఫింగ్ బుద్ధ కూడా లక్ కి చాలా ఇంపార్టెంట్. సో లక్ మొత్తం నీ వెంట థ్యాంక్ తీసుకెళ్ళి యూ. మీకు కూడా గిఫ్ట్స్ ఇస్తాను రండి. ఆడపడుచులు మీ గిఫ్ట్లని మీకు ఇచ్చేసాము. మీ గిఫ్ట్ తో పాటు జీ తెలుగు నుంచి ఒక చిన్న లాంఛనం కూడా మీకు. ముందుగా విజయలక్ష్మి నీకే. అలాగే ఇవాళ విజయలక్ష్మి కోరుకుంది తనకు కావాలి అని చెప్పి అష్టలక్ష్మి వెండి కలసం ఇచ్చేద్దాము. తీసుకో. మీకు కూడా గిఫ్ట్స్ ఉన్నాయి, డోంట్ వరీ. ఆడపడుచులు చూసారు కదా ఇవాళ ఎపిసోడ్ లో వీళ్ళు గెలుచుకునే గిఫ్ట్స్. మరి మీరు కూడా గిఫ్ట్లు గెలుచుకోవాలనుకుంటే వెంటనే స్క్రీన్ మీద వచ్చేటువంటి ఈ పజిల్ ని జాగ్రత్తగా గమనించండి. ఈ పజిల్ కి ఆన్సర్ తెలిస్తే వెంటనే మాకు SMS పంపించండి. ZTLRMI అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు ఆన్సర్ టైప్ చేసి 57575 కి SMS పంపించండి. సోమవారం నుంచి శుక్రవారం వరకు పంపించిన అన్ని SMS లోంచి ఒక లక్కీ విజేత మహాలక్ష్మిగా ఎంపికై గెలుచుకుంటారు అష్టలక్ష్మి కలసంతో పాటు అందమైన సారీ. మరి లాస్ట్ వీక్ విన్నర్ ఎవరో చూద్దాం. ఆల్ ది బెస్ట్ ఆడియన్స్. మళ్ళీ కలుసుకుందాం మరొక అందమైన ఎపిసోడ్ లో మరో 4 బ్యూటిఫుల్ పార్టిసిపెంట్స్ తో. మీ బ్యూటిఫుల్ యాంకర్ శ్యామల మీ ముందుకు వచ్చేస్తుంది. అంటిల్ దెన్